ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎన్నికల్లో మీరు తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చారో వాటి మీద చర్చకు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ప్రెస్ క్లబ్లో చర్చకు వస్తావా, లేకపోతే అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు వస్తావా? నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఏ గ్యారంటీ అమలు చేశామని అడుగుతా ఉన్నాను. వచ్చినటువంటి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చారు. బీఆర్ఎస్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒకే రకమైనటువంటి పరిపాలన, ఒకే రకమైనటువంటి దోపిడీ, మరి దోచుకోవడము, దాచుకోవడము, తెలంగాణ ప్రజలను వంచడము. ఈరోజు రెండు పార్టీలు వాళ్ళు 10 సంవత్సరాలు చేశారు. 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజల బతుకులు మారలా. ఏదో ఈ 2 సంవత్సరాల్లో మొత్తం తెలంగాణ అంతా బాగైపోయింది అనేటువంటి విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. దేంట్లో మారిందని అడుగుతా ఉన్నాను. భూముల అమ్మకంలో మారింది. టీఆర్ఎస్ టైంలో ఉంటే ఇంకా ఆయన పెంచి పెద్ద చేశాడు. అవినీతిలో మారలా, అక్రమాలలో మారలే, అహంకారంలో మారలే, అబద్ధపు ప్రచారంలో మారలే, మోసం చేయడంలో మారలే, ప్రజలను మభ్యపెట్టడంలో మారలేదు. ఒకే రకమైనటువంటి పరిపాలన. ఈ 2 పార్టీలు అప్పులు తెచ్చి షోకులు చేస్తున్నాం. తెలంగాణను ఈరోజు తెలంగాణ ప్రజలను అప్పులతో బలిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా దాడులు చేస్తూ తిరగనివ్వను, పొలిమేరలు దాటనివ్వను అని మాట్లాడుతున్నటువంటి విషయంలో తెలంగాణ సమాజం అంతా కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, నా మీద అనేక రకాల అబద్ధాలతో, అసత్యపు వార్తలతో ఈరోజు విమర్శిస్తూ ఉన్నారు. లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము షిఫ్టుల వారీగా విమర్శిస్తున్నాను. తొక్కుకుంటూ వచ్చాను, నిన్ను పొలిమేరల దాటనివ్వను, తెలంగాణలో తిరగనివ్వను. ఎంతమంది ముఖ్యమంత్రులను చూశాను నేను. ముఖ్యమంత్రి ఇళ్ళను పోయి ముఖ్యమంత్రులను గేరావు చేశాం మేము. ఉద్యమాలు చేస్తూ ఈరోజు ఢిల్లీకి వచ్చాను తప్ప పార్టీలు మారుతూ అధికారం కోసమో పదవుల కోసమో లక్ష్యాన్ని పెట్టుకొని నేను రాజకీయాలు చేయలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన పార్టీ కోసం, కార్యకర్తల యొక్క ఆశీస్సులతో, పార్టీ ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో నేను ఢిల్లీకి వచ్చానే తప్ప నన్ను అడ్డుకునేటువంటి శక్తి, ధైర్యము ఈరోజు రేవంత్ రెడ్డికి లేదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అకారణంగా, అన్యాయంగా బెదిరించేటువంటి రాజకీయాలు పాల్పడుతూ ఉన్నారు. ఒక వీధి రౌడీలాగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలని కోరుతున్నాను.